సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు రేలంగ మావేది ఒక డైలాగ్ ఉంటుంది, మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు అని చెప్పి. నేను ఆ డైలాగ్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, లాస్ట్ టైం ఒక సోలో ట్రిప్ వేసాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నైట్ టైం అరౌండ్ టైం ఒక 2 అవుతుంది. ర్యాపిడో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. ఆ ర్యాపిడో అన్న ఆ టైంలో 50 రూపీస్ అడిగాడు. అయితే ఒక తాగుబోతాడు నేను ఉండే ప్లేస్కి వచ్చి ఆ ర్యాపిడో అతనికి 50 రూపీస్ ఇస్తాడు. చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫుల్ తాగేసి ఉన్నాడు, నా దగ్గర 100 రూపాయలు లాగేసుకున్నాడు. అప్పటికే నా దగ్గర అంత మనీ లేదు, మనీ చాలా తక్కువగా ఉంది. రాత్రి 2 గంటలకు బస్ స్టాండ్ దగ్గర ఒక తాగుబోతాడు నా దగ్గర డబ్బులు లాగేసుకుని, టీ సర్లే నా దగ్గర డబ్బులు లేవు, నేను టీ ఇప్పిస్తాను పదా అన్నాడు. 50 రూపీస్ పోతే పోయినాయి, వీళ్ళతో గొడవలు ఎందుకు, వేరే అసలు మనకు తెలియని ఏరియా కూడా ఇది అని చెప్పి నేను తనతో పాటు వెళ్ళాను. అయితే 2 టీ ఇప్పించాడు. అయితే ఇంగ్లీష్లో రాని అంటే తాగుబోతులు ఎలా మాట్లాడతారో తెలుసు కదా, ఆఫ్ కోర్స్. నాకు చాలా భయం వేసింది. వాష్రూమ్కి వెళ్దాం అనుకున్నాను. అయితే వేర్ ఇస్ వాష్రూమ్ అని చెప్పి అడిగితే అక్కడ ఉంటుంది అని చెప్పాను అన్నాడు. అయితే బ్యాగ్ ఇక్కడ వదిలే, నేను చూసుకుంటా బ్యాగ్ని, నువ్వు వెళ్ళి పర్లేదు. అయితే నా మీద నమ్మకం లేదా, వదిలే బ్యాగ్ ఇక్కడ వదిలే అని చెప్పాడు. నాకు చాలా భయం వేసింది, అంటే బ్యాగ్ ఎక్కడ పట్టుకుని వెళ్ళిపోతాడు. బిలాంగింగ్స్ అన్నీ నాకు బ్యాగ్లోనే ఉన్నాయి. ఇంకా నేను వాష్రూమ్ కూడా నా బ్యాగ్ పట్టుకుని వెళ్ళాను. నేను బయటకు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు. టీ తాగేసిన తర్వాత నేను ఊటీకి వెళ్ళాలి అని చెప్తే, ఊటీకి బస్సులే ఉండవు, ఒక దగ్గరలో ఇంకో ఊరు ఉంటుంది, ఆ ఊరి దాకా బస్సులు ఉంటాయి, అక్కడ దాకా వెళ్ళే బస్సు ఎక్కి అక్కడి నుంచి ఊటీకి బస్సు ఎక్కాలి నువ్వు అని చెప్పాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా బస్సు కండక్టర్, వాళ్ళని అడుగుతాను అంటే, నీకు తెలీదు అంటే కొంచెం సీరియస్ అయినట్టు మాట్లాడాడు. చాలా భయం వేసింది, అంటే ఫుల్ తాగేసి ఉన్నాడు, ఊగిపోతున్నాడు. మాట్లాడితే నేను వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, ఊటీకి బస్సు ఉందండి అని చెప్పి. ఊటీకి 3కి బస్సు ఉందమ్మా, ఇంకొక 10 మినిట్స్లో పెడతారు ఇక్కడే అని చెప్పాను. కానీ నన్ను చూడలేదేమో అని చెప్పి బస్ ఎక్కాను. తన ఏజ్ ఒక 28-30 అలా ఉంటుంది. బస్ ఎక్కేస్తే నా దగ్గరికి వచ్చాడు, ఒక వాటర్ బాటిల్ తెచ్చాడు. ఒక వాటర్ బాటిల్ తెచ్చి నాకు సెకండ్ ఇచ్చి, మై నేమ్ ఇస్ సూర్య అంటే, తనకి హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా లైట్గా వచ్చు. పక్కన ఒక అంకుల్ కూర్చున్నారు లోకల్, వాళ్ళ భాషలో మాట్లాడి, మై బ్రదర్, హీఈస్ మై బ్రదర్, టేక్ కేర్ ఆఫ్ హిమ్, జాగ్రత్తగా చూసుకోండి ఊటీ వెళ్ళేదాకా, తనకి ఏం తెలీదు, ఏమైనా కావాలితే అడగండి. తన దగ్గర డబ్బులు లేవు, నిజంగా తన దగ్గర డబ్బులు లేవు. నా మనీ నాకు ఇచ్చేసి ఐఎమ్ నాట్ థీఫ్ అని చెప్పాను అన్నాడు. ఆ తర్వాత సెకండ్ ఇచ్చి, ఇఫ్ ద వరల్డ్ డిసైడ్స్ అగైన్ ఐ విల్ మీట్ యూ ఫర్ షూర్ అని చెప్పి నంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెలియని మనిషి నా డబ్బులు నాకు ఇస్తాడు, నా కోసం ఒక వాటర్ బాటిల్ తెచ్చిచ్చాడు. దాన్ని బట్టి కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే, నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అంటే పై రూపాన్ని చూసి, వాళ్ళ బిహేవియర్ని చూసి మనిషిని జడ్జ్ చేయకూడదు. మంచిగా ఉండడానికి రీజన్ అవసరం లేదు, మంచిగా ఉండండి, అందరితోనూ మంచిగా ఉండండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ జాషువా గాడు.